కొడుకు అమెరికాలో ఉంటూ తను ఒంటరిగా ఉన్న తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నువ్వు ఇంక అక్కడ ఒంటరిగా ఉండొద్దు, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసేయి, అతను కలిసే ఉందామని చెప్తాడు. తల్లి చాలా సంతోషిస్తుంది. కొడుకు ఇంటికి వస్తాడు. తల్లిని ఒప్పించి ఇల్లును అమ్మేసి 2 రోజుల్లో పనులు పూర్తి చేసుకొని అమెరికాకు వెళ్ళడానికి అన్నీ సర్దుకొని బయలుదేరతారు. అమ్మని ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టికెట్ గురించి తెలుసుకొని వస్తానని వెళ్తాడు. రోజంతా గడిచిపోతుంది, కానీ కొడుకు తిరిగి రాలేదు. ఆమె వెయిట్ చేసే విషయాన్నంతా దగ్గర నుంచి గమనిస్తూ ఉన్న అక్కడ పనిచేసే ఉద్యోగి ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో అని అడుగుతాడు. ఆమె జరిగిందంతా చెప్తుంది. కొడుకు పేరు తెలుసుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, అంతకుముందే తన కొడుకు ఫ్లైట్ ఎక్కి చాలాసేపటికి ముందే వెళ్ళిపోయినాడని తెలుస్తుంది. తన దగ్గర ₹1 డబ్బు కూడా లేదు. ఎలాగో కష్టపడి తను అమ్మేసిన ఇంటికి చేరుకుంటుంది. ఆ రాత్రి అక్కడే పడుకుంటుంది. పొద్దున్నే ఆ ఇంటిని కొన్న యజమాని అక్కడికి వచ్చి ఆమె పరిస్థితిని తెలుసుకొని బాధపడి ఆ ఇంట్లో ఒక గదిని అద్దెకిస్తాడు. చాలా రోజులు ఉన్న తర్వాత ఒకరోజు ఆ ఇంటి యజమాని వచ్చి, అమ్మ నీకు వయసు అయిపోయింది, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఇంక ఉండలేవు ఒంటరిగా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతాడు. జీవితంలో నా కొడుక్కి ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి వచ్చేవాడు, ఇకపై కూడా వాడికి ఏ కష్టం వచ్చినా నా దగ్గరికే వస్తాడు, అతనికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాకుంది కదా నాన్న అని చెప్తుంది. నువ్వు తల్లిని ఎంత కష్టపెట్టినా నీ గురించి ఆలోచించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లి మాత్రమే. చెప్పొచ్చేది ఏంటంటే, తల్లి కన్నీటిని తొడవండి, కానీ తల్లి కన్నీటికి కారణం అవ్వద్దు.